తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం లాభస్థానంలో కలుగుతుంది. మరియు మిగతా ఫలితాలు అంటే 3వ తేదీ కలిగేటువంటి గ్రహణం ఈ పక్షంలో జరుగుతున్నందుకు పంచమంలో కుజరాహువులు, 6వ స్థానంలో శుక్రుడు, శని మరియు అదేవిధంగా మీకు భాగ్యంలో గురువు, చంద్రకేతువులతో జరిగేటువంటి లాభస్థాన గ్రహణం ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా లాభస్థాన గ్రహణం ఏదైతే ఉందో మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. సో డోంట్ వరీ. కాకపోతే దీనికంటే ముందు మనకి సూర్యగ్రహణం జరిగిందిగా, అది మాత్రం కొంచెం నిర్ణయాల విషయంలో కొంచెం 40 days జాగ్రత్తగా ఉండాలి. రైట్. మరి ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే కుజరాహువులు ఉంటాయో ఆ కుజరాహువుల యొక్క ప్రభావం కూడా దేని మీద చూపిస్తుంది అంటే, ఒక్కోసారి మనం చూడండి తెలియకుండానే ఈజీ మనీకి అట్రాక్ట్ అయ్యి వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా అంటే బెట్టింగ్స్ అని, లేకపోతే అవగాహన లేకపోయినా షేర్ మార్కెట్లోకి వెళ్ళడం కానివ్వండి, ఈ గుర్రం పందాలు కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్లు ఇటువంటి వాటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాశి వారికి, ఈ తులారాశి వారికి ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక క్రియేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో చాలా బాగుంది. అయితే పంచమ స్థానంలో కుజుడు రాహువు కలిసి ఉన్నందుకు సంతానం విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, ప్రేమించిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమాధిపతి రాహుతో ఉన్నంత మాత్రం చేతే కాదు, 6వ స్థానంలో 6th హౌస్లో వివాహానికి కారకుడైన శుక్రుడు ఉన్నాడు. కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో ఇక్కడ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఈ క్రియేటివ్ లేకపోతే ఆన్లైన్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం అయితే పెరుగుతుంది. అలా ఆన్లైన్ బెట్టింగ్స్ కదా బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అయితే కలుగుతాయి. కొంచెం గైడింగ్ చేసే వాళ్ళే కొంత మిస్గైడ్ అనేది చేస్తూ ఉంటారు, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ కుజరాహువులు కలిసి ఉన్న అష్టమ దృష్టి చేత కుజుడు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎప్పటి నుంచో ఒక బిజినెస్ సెంటర్ పెట్టాలి, సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించుకోవాలి, దానికి ఏదైనా ఎంతో కాలం నుంచి ఏదైనా ఒక విషయం ముందుకు కదిలితే పని జరుగుతుంది అని అనుకునేటువంటి విషయంలో ఇక్కడ మీకు చాలా పాజిటివ్గా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. కుజరాహుల మధ్య మనకి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి గ్రహణం రోజు కూడా మీరు కాస్త లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేయండి అనే విధానం బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతో పాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు ఉంది, ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడడం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే
వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది. రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభర్తిని నమ. అలా కాదు మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమ. అలా కాదండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ. లేదండి మాకు గృహ సంబంధించినవంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు. ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకున్నంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి బహుశా, అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేస్తున్నారు అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అపర కుబేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.